అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన అమ్మ మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హే హే హుష్ నడు, పాడు మేకల నాశనం కాను. పరుగు పరుగున ఆయాసంతో వగరుస్తూ పెరట్లోకొచ్చిన సీతమ్మ చేతిలోని కర్రని బలంగా విసిరింది. కర్ర ఏ మూలకపోయిందో తెలియదు గాని మేకలు మాత్రం మే మే అని అరుచుకుంటూ కంచె దాటి ఒకదాని వెంట ఒకటి రోడ్డు మీదకి పారిపోయాయి. ఈ మేకలు పాడుగాను పచ్చని తులసమ్మ తల్లిని మళ్లీ పొట్టన పెట్టుకున్నాయి అనుకుంటూ నిస్సత్తువుగా తులసికోట ముందే చతికిలబడింది. సీతమ్మకి కొడుకు పంచప్రాణాలు అయితే తులసమ్మ ఆరో ప్రాణం. నిత్యం మడి కట్టుకొని తులసికోటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుంది. తులసికోట చుట్టూ పేడతో అలికి ముగ్గులు దిద్దుతుంది. సూర్యోదయానికి ముందే ఒట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపం వెలిగించి పూలతో పూజ చేస్తుంది. అగరబత్తి వెలిగించి పండు ఫలము ఆ తల్లికి సమర్పించుకొందే పచ్చి గంగ కూడా నోట్లో పోసుకోదు సీతమ్మ. సాయంత్రాలు కూడా అసుర సంధ్యా సమయం కాగానే తులసికోట ముందు గూట్లో దీపం వెలగాల్సిందే. మడిగా శుభ్రమైన మంచినీళ్లు తెచ్చి మొక్కకి పోస్తుంది. తులసి చక్కగా చిగురులు తొడిగి గుబురుగా ఆకులు కొమ్మలతో కలకల్లాడుతుంటే పెరుగుతున్న పసిబిడ్డను చూసుకుంటున్నట్లుగా సంబరపడిపోతుంది. ఎందుకో చిన్నప్పటినుంచి సీతమ్మకు తులసి మొక్కంటే ప్రాణం. ఇంటి ముందు తులసి మొక్క పచ్చగా ఉంటే ఇల్లు కలకల్లాడుతూ సుఖ సంతోషాలతో ఉంటుందని, తులసి మొక్క ఎండిపోతే ఇల్లు కళతప్పుతుందని ఆవిడ వెర్రి నమ్మకం. కోటలో తులసి మొక్క పచ్చగా ఆకులు కొమ్మలతో గుబురుగా పెరుగుతుంటే తులసమ్మ తల్లి కలకల్లాడుతుంది. అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన కోడల మనసు మార్చుకొని కాపురానికి వస్తుందేమో, తన కొడుకు సంసారం చక్కబడుతుందేమో అని ఆశపడుతుంది. కాని అంతలోనే ఏ మూల నుంచి వస్తాయో పాడు మేకలు సీతమ్మ కన్నుగప్పి మందలా వచ్చి మొక్కని నమిలిపోతాయి. సీతమ్మ ప్రాణం విలవెల్లాడుతుంది. ఆ తులసి కోటలో సీతమ్మ మొక్కని చూడటం లేదు, కొడుకు సంసారాన్ని చూసుకుంటోంది. ఇల్లు సొంతదే, కాని చుట్టూరా గట్టి ప్రహరీ గోడ లేదు. చెక్కలతో దడి కట్టించారు. 4 పక్కల దడి అక్కడక్కడా విరిగిపోయింది. మేకలు ఆ సందుల్లోంచి వస్తున్నాయి. ఇంటి చుట్టూ బోల్డంత ఖాళీ స్థలం ఉన్నా మొక్కల్ని బతకనివ్వటం లేదు. ఒరే అబ్బాయి, కాస్త నీకు ఏదన్నా డబ్బు చేతికొచ్చినప్పుడు ప్రహరీ గోడ కట్టించరా, లేకపోతే ఇనప తీగలన్నా చుట్టించరా అయ్యా. పాడు మేకలు మొక్కల్ని బతకనివ్వటం లేదురా అంది కొడుకుతో. ఆఫీసులో లోన్ అప్లై చేశానమ్మా, అది శాంక్షన్ అయితే సిమెంట్ కూడా కట్టిద్దాం. అప్లై చేసి చాలా రోజులైంది, ఈ నెల శాంక్షన్ కావచ్చు అన్నాడు. ఆ ఇల్లు సీతమ్మ భర్త బ్రతికున్న రోజుల్లోనే ఆఫీస్ వాళ్ళిచ్చిన లోన్తో కట్టించాడు. భర్త పోయాక సీతమ్మ కొడుకు విష్ణుని, కూతురు శ్రీలక్ష్మిని తల్లి తండ్రి తనే అయి పెంచింది. కూతుర్ని ఓ అయ్య చేతిలో పెట్టింది. ఆ తర్వాత కొడుక్కి పెళ్లి చేసింది. విష్ణుకి పెళ్ళై ఏనార్థం అవుతుంది. ఒక్కగానొక్క కొడుకని ఎంతో ముచ్చటపడి ఏరి కోరి చక్కని చుక్కలాంటి పిల్లని తెచ్చి పెండ్లి చేసింది. పేరు ప్రియంవద. బిఏ దాకా చదువుకుంది. 4 కలిగిన ఇంట్లోంచి వచ్చింది. కష్టం సుఖం తెలిసి మసులుకుంటుందని ఆశపడింది సీతమ్మ. కాని ప్రియంవద పైకి కనిపించినంత అందంగా ఆమె అంతరంగం లేదు. చదువున్న సంస్కారం లేనిదాన్లా ప్రవర్తించటం బాధ కలిగించింది సీతమ్మకి. పెళ్లయ్యాక అత్తింటికి వచ్చినట్లు కాక శత్రువింటికొచ్చినట్లుగా మసలుకోసాగింది ప్రియంవద. నెల్లాళ్లు అత్తారింట్లో ఉంటే 4 నెలలు పుట్టింట్లో ఉండేది. కోడలు ఎందుకంత ముభావంగా ముళ్లమీద నించున్నట్లుగా ఉంటుందో కొత్తలో అర్థం కాలేదు సీతమ్మకి. కాని రాను రాను అసలు విషయం తెలిసింది. ప్రియంవదకి భర్త అంటే ప్రేమ ఉంది, కాని తన పొడ అంటే అత్త పొడ గిట్టడం లేదు. అత్తింటి కాపురం ఆ పిల్లకి నచ్చలేదు. వేరింటి కాపురం కావాలి. కాని తను ఎక్కడికి పోతుంది? సీతమ్మకి ఏం చెయ్యాలన్నా పాలుపోలేదు. కొడుకు పెళ్ళై ఏనార్థం కావస్తుంది. పట్టుమని 4 నెలలు కోడలు అత్తింట్లో ఉండలేదు. పుట్టింట్లోనే ఎక్కువ రోజులుంటోంది. ఆ పిల్లకి చిన్నతనం, భర్త విలువ, కాపురం విలువ తెలియకపోవచ్చు. కాని తల్లిదండ్రులకైనా వివేకం ఉండక్కర్లేదా? పెళ్లైన కూతుర్ని ఎలా ఇంట్లో పెట్టుకుంటున్నారు, కాపురానికి పంపకుండా? కొంతమందికి డబ్బే ముఖ్యం. ఆ డబ్బు ముందు మిగతా విషయాలు అల్పంగా కనిపిస్తాయి కాబోలు అనుకుంది కోడల్ని జ్ఞాపకం చేసుకుంటూ. సీతమ్మని ఇరుగు పొరుగు పీకేస్తున్నారు. కోడల్ని కాపురానికి ఎందుకు తీసుకురాలేదో అని అడుగుతున్నారు.
వీలు దొరికినప్పుడల్లా కొడుకుని పోరుతుంది సీతమ్మ. ఒరేయ్, కోడల్ని పిలుచుకురారా అని. దానికి లేంది మనకేంటమ్మా, మనమేమన్నా రావద్దన్నామా అన్నాడు చిరాకుతో విష్ణు. అసలు మీ ఇద్దరికీ మధ్య ఎందుకొచ్చిందిరా గొడవ అంది. వాళ్ళిద్దరి మధ్యన గొడవకి తనే కారణమని తెలిసినా తెలియనట్లే అడిగింది. చెల్లాయికి ఆస్తిలో సగం వాటా ఇచ్చాం కదా, అది మీ కోడలి కోపం అన్నాడు. ఆ తర్వాత విషయం చెప్పలేదు. కాని సీతమ్మకి తెలుసు. ఆ రోజు కొడుకు కోడలు బాగా గొడవ పడిన రోజు. సాయంత్రం గుళ్ళో హరికథ ఉందంటే వింటానికి వెళ్ళింది సీతమ్మ. కాని ఎందుకునో ఆ రోజు హరికథ క్యాన్సిల్ అయింది. అందుకని వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసింది. గదిలోంచి కోడలు గొంతు గట్టిగా వినిపిస్తుంటే పెరట్లోనే ఆగిపోయింది. గదిలోంచి కోడలంటోంది, మీ చెల్లెలు ఆస్తిని మీతో సమంగా పంచుకున్నప్పుడు మీ అమ్మ మీ చెల్లాయి దగ్గర కూడా ఉండాలి కదా. ఆస్తిలో వాటా కావాలి గాని అమ్మ బాధ్యత మాత్రం అక్కర్లేదా? నేను బ్రతుకుండగా మా అమ్మ మా చెల్లాయి దగ్గర ఉండనవసరం లేదు. నేనంటున్నది అవసరం గురించి కాదు, బాధ్యత గురించి. మా అమ్మని నేను బాధ్యతతో చూడటం లేదు, ప్రేమతో చూస్తున్నాను. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి పెంచింది. మరి మీ చెల్లెల్ని పెంచలేదా? ప్రియంవద వెక్కిరింత. దాన్ని కూడా పెంచింది. విష్ణు సమాధానం. మీ ఇద్దరినీ ప్రేమతో పెంచింది, ఇద్దరికీ సమంగా ఆస్తిచ్చింది. అలాంటప్పుడు ఇద్దరి దగ్గర ఉండాలి కదా. ఉండొచ్చు. మా చెల్లాయి దగ్గరికి మా అమ్మ వెళ్ళి ఉంటానన్నా నేను పంపను. తల్లికి అన్నం పెట్టలేని హీనస్థితిలో నేను లేను. మా అమ్మంటే నాకిష్టం. అయితే నేనంటే మీకిష్టం లేదా? ఉంది. నువ్వన్నా నాకు ప్రేముంది. కాని నీకోసం అమ్మని వదులుకోలేను. ప్రియంవద కళ్ళు ఎర్రబడ్డాయి. అయితే మీ అమ్మ కోసం నన్ను వదులుకోగలరన్నమాట. నిన్ను కూడా వదులుకోలేను. నిన్ను కావాలనే ఇష్టంతో పెళ్లి చేసుకున్నాను. కాని పెళ్లాన్ని చూసుకుని తల్లిని ఇంట్లోంచి పొమ్మనేటంత అధర్మంగా మాత్రం ప్రవర్తించలేను. అధర్మం ఎందుకవుతుంది? నేను న్యాయం గురించి మాట్లాడుతున్నాను. నా పుట్టింటి వారికి అంతో ఇంతో ఆస్తుంది. కాని నేను నా అన్నదమ్ములతో పాటు సమాన హక్కు అడగలేదు. కారణం, పెళ్లయ్యాక వాళ్ళని కనిపెట్టుకుని చూసే శక్తి నాకు లేదు. కాని మీ చెల్లెలు మీతో సమానంగా ఆస్తి పంచుకుంది కనుక మీ అమ్మ బాధ్యత ఆవిడకుంది అంటున్నాను. ఏ మనిషికైనా ఒకటే న్యాయం ఉండాలి. మీ చెల్లెలికొక న్యాయం, నాకొక న్యాయం కుదరదు. మీ అమ్మని మీ చెల్లెల దగ్గరికి పంపండి. లేదు, ఆవిడకిచ్చిన ఆస్తి తిరిగి ఇమ్మనండి. నేను నిజంగా మీకు కావాలి అనుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి. అంతేకాదు, మీ చెల్లెలు ఆస్తిలో వాటా తీసుకుంది గనక ఇకపై పురుళ్లకని పుణ్యాలకని మన ఇంటికి రాకూడదు. పండుగలకి పబ్బాలకి అంటూ కూడా రాకూడదు. ప్రియమ్మ నా నోటి మాట పూర్తి కానేలేదు. గదిలోంచి చెళ్ళుమనే శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో పాటు విష్ణు గొంతు ఖంగుమంది. వీటిలో ఏదీ జరగదు. నీకిష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. వీధి తలుపు ధడాలన తెరిచి విసిరుగా రోడ్డు మీదకి వెళ్లిపోయాడు విష్ణు. గదిలోంచి సన్నగా ఏడుపు వినిపించసాగింది. పెరట్లో గోడవారుగా నిల్చున్న సీతమ్మ ఒళ్ళు చల్లగా అయింది. కోడలు కాపరానికొచ్చి 3 నెలలైంది. చిలకా గోరింకల్లా ఉంటారనుకున్న కొడుకు కోడలు ఎడమొహం పెడమొహంగా ఎందుకుంటున్నారో సీతమ్మకి మొదటిసారిగా అర్థమైంది. కాళ్లు చచ్చుబడినట్లు చాలాసేపు అలానే చతికిలి పడిపోయింది. కొడుకు విష్ణు పెళ్లి కుదిరాక అల్లుడికి వియ్యాలవారికి పెళ్లి కబురు చెప్పి కాస్త ముందుగా కూతుర్ని తీసుకొద్దామని వెళ్ళింది సీతమ్మ. కాని అల్లుడు వియ్యంకుడు పేచీ పెట్టుకున్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు వచ్చిందని, విష్ణుతో పాటు సమంగా ఆస్తిలో వాటా శ్రీలక్ష్మికి కూడా ఇవ్వాలని, అదంతా పెళ్లికి ముందే జరగాలని, లేకపోతే శ్రీలక్ష్మిని శాశ్వతంగా తమ ఇంట్లోనే ఉంచుకోమని గొడవ మొదలుపెట్టారు. సీతమ్మ తల్లి హృదయం తల్లడిల్లింది. ఇదెక్కడి దారుణం అంది కొడుకుతో. రోజులు అలా ఉన్నాయి, ఏం చేస్తామమ్మా? అయినా వాళ్ళ పాయింటు సరైనదే. ఈ ఇల్లు నాన్న స్వార్జితం. న్యాయంగా చెల్లాయికి వాటా ఉంటుంది. కావచ్చు, కాని దాని పెళ్లి సమయంలో మనం ఇవేమీ అనుకోలేదు కదరా అంది. అదే ఇప్పుడు ముప్పు తెచ్చింది. అప్పుడే ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే గొడవ ఉండకపోను అన్నాడు. పెద్ద మనుషుల చేత చెప్పించినా వాళ్లు వినలేదు. మరో పక్క విష్ణు పెళ్లి దగ్గరకొచ్చింది. ఆస్తిలో వాటా గురించి చాలా రోజుల నుంచి అత్త భర్త తనని బాధలు పెడుతున్నారని, కాని తను పైకి చెప్పుకోలేదని శ్రీలక్ష్మి ఏడ్చింది. విధిలేక విష్ణు పెళ్లికి ముందే ఆస్తిని 2 వాటాలుగా చేసింది సీతమ్మ. ఇల్లు 70,000 దాకా వచ్చింది. అది సీతమ్మ భర్త కట్టించింది. ఇల్లు 2 వాటాలు చేస్తే ముందు ముందు ఏం గొడవలు వస్తాయోనని
ఇల్లు కొడుకు పేరున రాసి పల్లెటూళ్ళలో ఉన్న ఎకరం పొలం, బావి అమ్మి ఆ డబ్బు కూతురికిచ్చింది. నలుగురు పెద్ద మనుషుల ముందు రాతకోతలు జరిగాయి. ముందు ముందు అల్లుడు, వియ్యంకుడు ఎలాంటి పేచీలు పెట్టకుండా స్టాంపు కాగితం మీద సంతకాలు కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత వియ్యాలవారు ఏమీ జరగనట్టే శ్రీలక్ష్మిని పంపించారు. విష్ణు పెళ్లి సవ్యంగా జరిగిపోయింది. అక్కడితో ఆ సమస్య వదిలిపోయిందని అనుకుంది సీతమ్మ. కాని కొడుకు సంసారంలో ఆ విషయం సమస్యలు రేపుతుందని అనుకోలేదు. ఒక విధంగా కోడల వాదన సరైనదే. ఈ కాలం ఆడపిల్లలు ఆస్తి హక్కులంటూ వాటాలకి వస్తున్నారు గాని తల్లిదండ్రుల్ని చూడలేకపోతున్నారు. కుటుంబంలో ఏ చిన్న అవసరం వచ్చినా కొడుకులు బాధ్యతగా అప్పో సప్పో చేసి ఆ అవసరాన్ని గట్టెక్కిస్తున్నారు గాని అల్లుళ్ళు పట్టించుకోవటం లేదు. పైగా కూతుళ్లు ఆస్తి పంచుకున్నా పిల్లలతో పుట్టింటికి రావటం, పెట్టిపోతులకి ఆశపడటం మానటం లేదు. ఇది అత్యాశే. మా ప్రియమ్మదికి మీ అబ్బాయితో పెళ్లి నిశ్చయం అయ్యేనాటికి మీ అబ్బాయికి ఇల్లు, కాస్త పొలం పుట్ర ఉంది. మా పిల్ల సుఖపడుతుందని ఆశపడి పెళ్లి ఖాయం చేశాం. తీరా పెళ్లినాటికి సగం ఆస్తి హరించుకుపోయింది. మీ అమ్మాయి సంసారం గురించి మీరు ఆలోచించినట్టే నా కూతురి సంసారం గురించి నేను ఆలోచించడంలో తప్పే ఉంది సీతమ్మగారు. ఒకటి చెప్పి ఒకటి చేసింది మీరే అన్నాడు ప్రియమ్మద తండ్రి నిలదీసినట్లు. ఆ మాట నిజమే. కాని పరిస్థితులు కొంచెంలో తారుమారయ్యాయి. తను ఎవరికని చెప్పగలదు? సీతమ్మకి కళ్ళ నిండా నీళ్లొచ్చాయి. జరిగింది జరిగిపోగా ఇప్పుడు తన సమస్య అయ్యింది. కొడుకు జీవితం ఎంత సుఖవంతంగా ఉండాలని కోరుకుందో అంతగానూ తనేవాడి సుఖాలకి అడ్డంకి అయిపోయింది. ఆ విషయం సీతమ్మ మనసులో ముళ్ళులా కదలసాగింది. అలాగని ఎక్కడికి పోగలదు? తలచెడి 50 ఏళ్లు పైబడిన ఈ వయసులో కోడలు చేదరించుతుందని సంచి చేతపుచ్చుకుని అల్లుడు గుమ్మంలోకి వెళ్లగలదా? వెళ్లినా వియ్యంకుడి ముందు, వియ్యపురాలి ముందు తల ఎత్తుకుని తిరగలదా? దుఃఖంతో సీతమ్మ మనసు నలిగిపోయింది. ఓ అరగంట అలానే పెరట్లో కూర్చొని ఇంట్లోకొచ్చింది. కొడుకు కోడల మధ్య జరిగిన గొడవ తెలియనట్లే ఉండిపోయింది. 2 రోజుల తర్వాత కోడలు తల్లిని చూడాలనుందంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. 4 నెలల తర్వాత సీతమ్మ పోరగా విష్ణు వెళ్లి భార్యని తెచ్చాడు. 10 రోజులుండి మళ్లీ వెళ్లిపోయింది. అక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగంలో చేరిందని తెలిసింది. పెళ్ళై ఇక్కడ ఉండవలసిన పిల్ల అక్కడ ఉద్యోగం ఏమిట్రా? అంత కావాలనుకుంటే ఇక్కడే ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంది. ఏమోనమ్మా, నాకు తెలీదు. అదొక మొండి, దాని బాబు ఒక మొండి. నన్ను అడక్కు. వాళ్లంతా డబ్బు మనుషులు. నన్ను చూసి కాక నా డబ్బు చూసి పెళ్లి చేసుకున్నట్లుంది. మనం ఏదో కావాలని మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు అన్నాడు. ఆ తర్వాత విష్ణు అత్తగారింటికి వెళ్లటానికి ఇష్టపడలేదు. ఆడది, దానికి అంత పొగరుంటే మనకేమిటి? అది వస్తే వస్తుంది, లేకపోతే 4 రోజులు చూసి విడాకుల నోటీస్ పంపిస్తాను. అంతేగాని ఇంక నేను మాత్రం దానికోసం వెళ్లను అన్నాడు నిక్కచ్చిగా. విష్ణు చెల్లెలికి ఆస్తిలో వాటా వేయటం అతని అత్తింటి వారికి నచ్చలేదు. ఆ మాట సూటిగా అనలేక తనని అడ్డం పెట్టుకున్నారు అనుకుంది సీతమ్మ. ఈ ముసలి ప్రాణం వల్ల ఒక పచ్చని సంసారం విడిపోతుందంటే బాధగా ఉంది. పోనీ నన్ను కొన్నాళ్లపాటు మీ చెల్లాయి వాళ్ళింటికి పంపించరా విష్ణు? అమ్మా, నేను చచ్చాను అనుకుంటే ఇంకోసారి ఆ మాటను ఆవేశపడ్డాడు విష్ణు. సీతమ్మ నిస్సహాయంగా ఉండిపోయింది. మేకలు తినిపోయిన తులసి చెట్టును చూస్తుంటే మూడులా మారిపోతున్న కొడుకు జీవితం గుర్తుకొస్తుంది. మేకలు అద్దెన కాడికి తులసాకులు, లేత కొమ్మలు తిని పారిపోయాయి. కొన్ని విరిచిపోయాయి. పచ్చగా ఎదిగి గుబురుగా కలకల్లాడుతుంది తులసమ్మ తల్లి అనుకుంది ఉదయాన్నే నీళ్లు పోస్తూ. కాని ఇంతలోనే సీతమ్మ కళ్లల్లో పల్చగా నీళ్లూరాయి. ఆ రోజు సాయంత్రం రోజు కంటే కాస్త ముందుగా ఉత్సాహంగా ఇంటికొచ్చాడు విష్ణు. తులసికోట దగ్గర దిగాలుగా కూర్చున్న తల్లిని చూస్తూనే ఏమైందమ్మా అన్నాడు. మళ్లీ మేకలు నా తల్లిని తినిపోయాయిరా అంది. విష్ణు చిన్నగా నవ్వాడు. ఇంక నీ తులసి మొక్కని మేకలు తినలేవమ్మా అంటూ జోబులోంచి బరువుగా ఉన్న డబ్బు కవరు తల్లి చేతిలో పెట్టాడు. ఏమిట్రా ఇది? ఇంటికోసం లోన్ అప్లై చేశాను కదా, అది శాంక్షన్ అయింది. వస్తూ వస్తూ మేస్త్రితో కూడా మాట్లాడొచ్చాను అన్నాడు. సీతమ్మ ముఖంలో సంతోషం చిందులేసింది. విష్ణు వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి దగ్గరుండి పని మొదలుపెట్టించాడు. ఇంటి చుట్టూరా సిమెంటుతో ఎత్తుగా ప్రహరీ గోడ, పెరట్లో బోరింగ్ పంపులు పెట్టాడు. 6 గదుల కుదమట్టమైన ఇల్లు అది. అద్దెకివ్వటానికి వీలుగా లేదు. కోడలొస్తే తమకు కావాలి కదా అని అశ్రద్ధ చేశారు. కాని కోడలు రావటం వెళ్లటం అంతా అయింది. పగలంతా విష్ణు ఆఫీస్కి వెడితే సీతమ్మ ఒంటరిగా ఉండటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
అందుకే దక్షిణం వైపు గదిని ఆనుకొని మరో 2 చిన్న గదులు, కాస్త ఎడంగా టాయిలెట్స్ కూడా కట్టించాడు. నెల 15 రోజుల్లో పని మొత్తం అయిపోయింది. ఆ ఊరికి కొత్తగా వచ్చిన స్కూల్ మాస్టారు భార్య 2 పిల్లలతో అద్దెకి దిగాడు. విష్ణు రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, అరటి పిలకలు తెచ్చి పెరట్లో నాటాడు. బోరింగ్ పంపు కొడితే నీళ్లు కాల్వ గుండా మొక్కలన్నింటికి పోయేలా గొప్పులు తవ్వాడు. చుట్టూ ప్రహరీ ఉండటంతో మేకలు బాధ తప్పింది. మొక్కలు పచ్చగా చిగురాకులు తొడిగి పూత పిందకి తయారవుతున్నాయి. ఆ ఇంటిని, ఆ పూలని చూస్తుంటే సీతమ్మకి మనసు ఆరాటంగా ఉంది. సీతమ్మకి ఆరో ప్రాణమైన తులసి మళ్లీ పచ్చగా గుబురుగా తయారైంది. కాని పంచ ప్రాణాలైన కొడుకు సంగతేమిటి? అహర్నిశలు సీతమ్మకి అదే ఆలోచన. రాత్రిళ్ళు సిగరెట్టు వెంట సిగరెట్టు తాగుతూ చీకట్లో కిటికీ దగ్గర నిల్చుని శూన్యంలోకి చూస్తూ గంటలు గంటలు గడిపే కొడుకును చూస్తుంటే ఏదో దిగులు. తను ఎండిపోయిన కట్టె, వాడు చిగురించే కొమ్మ. ఈ ఎండిన కట్టె భారం పడి ఆ చిగురు కొమ్మ చితుకుపోతోంది. వాడి జీవితం ఒక దారికి రావాలి. ఎలా? పగలు రాత్రి సీతమ్మకి ఇదే ఆలోచన. కార్తీక మాసం మొదలై వారం రోజులైంది. సీతమ్మ ప్రతి సంవత్సరంలాగే ఆ ఏడు రోజు తెల్లవారుజాము 4 గంటలకే లేచి వీధివారు కొందరి ఆడవాళ్లతో కలిసి ఏటి స్నానానికి వెళ్లి శివాలయంలో కార్తీక దీపం వెలిగించి వస్తుంది. ఆ రోజు కార్తీక సోమవారం, పైగా ఏకాదశి. రోజులాగే సీతమ్మ తెల్లవారుజామున కొడుకుని లేపింది. అబ్బాయ్, తలుపేసుకోరా, నేను స్నానానికి వెళ్తున్నాను అంది. రోజు కంటే ఆ రోజు చెల్లి మరింత ఉధృతంగా ఉంది. ఏంటమ్మా నీ చాదస్తం? అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. ఇంత చలిలో చన్నీటి స్నానమేమిటి అన్నాడు రగ్గు తొలగించి మంచం దిగుతూ. పర్వాలేదులేరా, ఏడాదికొకసారి. అయినా వాకిట్లో నాతో పాటు ఎంతమంది ఆడవాళ్ళున్నారో చూడు. గంగమ్మగారు, రాంబాయి గారు, సూరమ్మగారు. నాకంటే 6 ఏళ్లు పెద్దవాళ్లు. నీకు చెలిగాని ఏటి దగ్గరికి రా, స్నానాల రేవులన్నీ ఎలా కిటకిటలాడుతున్నాయో చూద్దుగాని అంది. ఇటువంటి విషయాల్లో తల్లిని ఒప్పించడం విష్ణుకి అసాధ్యం. ఆవిడ్ని పంపి తలుపేసి తిరిగి మంచంలో వాలి రగ్గు కప్పుకున్నాడు. నిండా గంట కూడా కాలేదు. ఎవరో దబదబా వీధి తలుపులు బాదుతూ కాలింగ్ బెల్ అదే పనిగా నొక్కుతుంటే ఉదాటుని లేచి తలుపు తెరిచాడు. ఎదురుగా ఆచారుగారి మనవడు రాముడు ఆందోళనగా నిల్చొని ఉన్నాడు. నిద్రతో కూరుకుపోతున్న కళ్ళు విప్పారుతూ ఏమిటి అన్నాడు విష్ణు. మీ అమ్మ సీతమ్మగారు స్నానం చేస్తూ కాలు జారి చీడీల మించి ఏట్లో పడిపోయారు అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు. కాని అప్పటికే అమ్మ అంటూ వెర్రికెక్క పెట్టి విష్ణు శివాలయం వైపు పరిగెత్తాడు. ఏట్లో పడి కొట్టుకుపోతున్న సీతమ్మని ఎవరో ఏదుకుంటూ వెళ్లి ఒడ్డుకు తెచ్చి పడుకోబెట్టారు. చెలి ఎముకల్ని కొరుకుతోంది. ఏటి నీళ్లు చల్లగా మంచు కరిగినట్టుగా ఉన్నాయి. సీతమ్మని జల బాగా అడుక్కి లాగేసింది. దాంతో ఊపిరందక బాగా నీళ్లు మిగినట్టుంది. సీతమ్మ కడుపు ఉబ్బి ఆయాసపడుతోంది. గంగమ్మగారు సీతమ్మ పొట్ట మీద అరచేత్తో నొక్కుతూ నీళ్లు కక్కిస్తోంది. రాధాబాయమ్మగారు సీతమ్మ అరికాళ్లలో చేతులు రాపిడి చేసి వేడి కలిగిస్తుంది. ఆలయం క్లర్కు డాక్టర్కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ కూడా పిలిపిస్తున్నాడు. ముసలి ప్రాణం కావటాన ఊపిరి అందటం లేదు, ఆక్సిజన్ పెడితే మంచిది అంటున్నాడు. విష్ణు 2 అంగల్లో తల్లి దగ్గరికి వెళ్లాడు. కంఠం నిండా దుఃఖం పెళ్లిబిగుతుంటే అమ్మా అన్నాడు. కాంతిహీనమైపోతున్న కనుపాపల్ని అతి కష్టంతో విప్పార్చింది సీతమ్మ. ఏడవద్దు అన్నట్లు చేతిని కదిలించింది. నాయనా విష్ణు. ఏమిటమ్మా? నా గురించి దిగులు పడద్దు బాబు, పంతాలు పెట్టుకోకు. నాకోసమైనా సరే కోడల్ని పిలుచుకురారా. నా మాటగా కోడలికి చెప్పు. మాట ఇమ్మన్నట్లుగా చెయ్యి ముందుకు చాపింది. ఆవిడికి ఊపిరి అందట్లేదు. నోటితో గాలి పీలుస్తోంది. విష్ణు తల్లి అరచేతిలో చెయ్యి వేశాడు. సీతమ్మ కళ్ళు అరక్షణం కాంతితో వెలిగాయి. తృప్తితో కూడిన ఒక చిన్న నవ్వు ఆవిడ పెదవుల మీద కదిలింది. ఒరే నాయనా విష్ణు, చెప్పమ్మా ఏమిటి? వచ్చే ఈ రోజునాటికి నా మనవడు ఈ నాయనమ్మ ప్రసాదం తినాలిరా. విష్ణు అయోమయంగా తల్లి మొహంలోకి చూశాడు. ఆవిడ మాటల్లోని అంతర్యం చప్పున అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం ఏదో అనబోయాడు. కాని అప్పటికే సీతమ్మ కళ్ళు శాశ్వతంగా మూతపడిపోయాయి. బిగుసుకుంటున్న ఆ పెదవుల మీద చిరునవ్వు మాత్రం అలానే ఉంది. అయ్యో ప్రాణం పోయిందమ్మా అన్నారు ఎవరో చుట్టూ గుమిగూడిన గుంపులోంచి. 4 సాయంతో తల్లి శవాన్ని ఇంటికి మోసుకొచ్చాడు విష్ణు.
గంట క్రితం తనతో ఎంతో ప్రేమగా మాట్లాడిన తల్లి చనిపోయిందంటే అతనికి ఇంకా అపనమ్మకంగానే ఉంది. కాని ఎదురుగా తల్లి శవాన్ని చూస్తే నమ్మకుండా ఏమాత్రం ఉండగలడు? నాయనా విష్ణు, పంతాలు పట్టింపులు మాని నా మొహం చూసి కోడల్ని పిలుచుకురా. మళ్ళీ ఈ రోజుకి నా మనవడు నాయనమ్మ ప్రసాదం తినాలి. విష్ణుకి కడుపంతా దేవినట్టయింది. గుండెల్లో కన్నీటి ఉప్పెన. అమ్మ నిజంగా కాలుజారి పడిపోయిందా, లేక? తల్లి గురించి అతనిలో మొదటిసారిగా ఎన్నో అనుమానాలు, సందేహాలు చెలరేగాయి. అమ్మకి తనంటే పంచప్రాణాలని తెలుసు. తన సంతోషం కోసం, సుఖం కోసం ఆవిడ ఎంతగా తాపత్రయపడుతుందో కూడా తెలుసు. కాని మరీ ఇంతగా అమ్మకి తనంటే ఇంత ప్రేమ. విష్ణు మనసంతా ఏదో వెలితి. విష్ణు కళ్ళ నిండా నీళ్లు నిండాయి. అమ్మా అంటూ తల్లి శవాన్ని కౌగలించుకున్నాడు. ఏడవకు నాయనా అన్నట్లు ఒక అవ్యక్తానందం గాలిలో ప్రతిధ్వనించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.